సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏంటి సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బోత్. ఏంటది అసలు మీరు చెప్పేది అర్థం కాలేదు నాకు అసలు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బోత్. లవ్ చేస్తే అరేంజ్ మ్యారేజ్ చేశారు అన్నట్టు. లవ్ చేస్తే అరేంజ్ మ్యారేజ్ చేశారు. నేను లవ్ చేసా, ఇంట్లో బ్రేకింగ్ న్యూస్, అదిరే అభి గారిది లవ్ మ్యారేజే చెప్పేసాను సార్. ఓకే, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? సార్ ఇది కామెడీ కాదు సార్, సరదా అన్నానని మొత్తం సరదాగా చెప్తున్నారు. అంటే నేను ఎప్పుడు ప్రైవేట్ అంటే ఇంటి విషయాలు ఎప్పుడు బయటకు తీసుకు. ఓకే సరే, అయితే సార్ ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో చెప్పండి చాలు. అది కూడా ఇంట్లో జరిగే విషయాలే కాబట్టి సారీ చెప్పేది కూడా ఒక్కటే కదా సార్. యాక్చువల్లీ ప్రతి మెన్ థింగ్ కదా, యాక్చువల్లీ చెప్పొచ్చు. నేను ఎక్కువగా తప్పు చేయనన్న కాన్ఫిడెన్స్, కానీ ఎప్పుడైనా చేస్తే మాత్రం డెఫినెట్గా నేను సారీ చెప్తారు. ఇంట్లోనే కాదు, ఎవరికైనా సరే. ఇప్పుడు మీకు రాగానే ఫస్ట్ సారీ చెప్పానా, లేట్ అయిందని చెప్పేసి, అంటే మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది అయింది అన్నప్పుడు డెఫినెట్ తప్పు లేదు, సారీ చెప్పడంలో తప్పు లేదు. ఓకే, ఇండస్ట్రీలో వర్కింగ్ అనేది నిజంగా వచ్చే సోల్మేట్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. టైం ఇవ్వరు, ఫ్యామిలీకి అనేది టైం ఇవ్వరు. ఎందుకంటే ప్యాషన్ ఉన్నా కష్టపడేది ఫ్యామిలీ కోసమే. అది ఏ 24 క్రాఫ్ట్స్లో ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. పక్కనున్న సోల్మేట్ అర్థం చేసుకుంటేనే హ్యాపీ లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది. సో మీ వర్క్ని మీ పార్ట్నర్ ఎంతవరకు అర్థం చేసుకుంటారు, ఎట్లా ఎంత బాగా బాండింగ్ ఉంటుంది, ఈ ఒక్క వర్డ్ చెప్పండి. నాకు ఇంట్లో అంటే మా సోల్మేట్ నుంచే కావచ్చు, మా ఫ్యామిలీ మా పేరెంట్స్ నుంచే కావచ్చు, నీకు నచ్చింది చెయ్యు అనేది ఉంది ఇంట్లో. సో నీకు నచ్చినప్పుడు సినిమా కోసం కష్టపడతావా, లేకపోతే జాబ్ చేసుకుంటావా, వాట్ ఎవర్ యూ లైక్ డూ ఇట్. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం ఒక రిగ్రెట్తో పోవద్దు. అరే ఆ టైంలో నేను అలా చేసి ఉంటే బాగుండేదిరా అనేది ఉండకూడదు, రిగ్రెట్ ఎప్పటికే కానీ. సో అది అంటే ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు చూసారా, అది రియలైజ్ అవ్వాలి. మనం బ్రతికేది ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు కాకుండా మనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి, అవి చేసుకోవడానికి మనం ఏం కష్టపడాలి, ఎలా కష్టపడాలి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు యూఎస్లో ఆఫర్ వచ్చింది, జాబ్ ఆఫర్. అక్కడ ఉంటే US డాలర్స్లో వచ్చేది అమౌంట్, శాలరీస్ నాకు. కానీ దానివల్ల మనకు హ్యాపీనెస్ వస్తుందా అనేది కూడా వన్ పాయింట్. లగ్జరీస్ రావచ్చు, లగ్జరీ ఈజ్ డిఫరెంట్, హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. సో మనం చిన్న రూమ్లో ఉండి పప్పన్నం తిన్నా కూడా హ్యాపీనెస్ ఉండొచ్చు, పెద్ద విల్లాలో ఉన్నా కూడా హ్యాపీనెస్ లేకపోవచ్చు. సో అల్టిమేట్లీ మనకి ఏది కావాలి, మనకి ఏది నచ్చితే హ్యాపీగా ఉంటాం అనేది మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలా చెప్తే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అండ్ ఐ గాట్ దట్ సపోర్ట్. ఓకే, సూపర్ నైస్ ఆన్సర్. సార్ జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎంటర్టైన్ అయ్యి తర్వాత చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు స్క్రిప్ట్ల పరంగా. ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీ పర్సన్స్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మెయిన్గా అసలు సుడిగాలి సుధీర్ గారు అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్కటి అప్పుడు పర్ఫార్మెన్సే. ఇప్పుడు ఆయన ఎక్కడ కనపడితే అక్కడ, ఇప్పుడు ఆయన ఏ షో చేస్తే ఆ షో ట్రెండింగ్ అంట, ఆ రేంజ్కి వచ్చారు. అంటే మార్నింగ్ టీవీ ఆన్ చేస్తే డివోషనల్ షూట్ దగ్గర నుంచి నైట్ పడుకునే కుక్కరీ షో వరకు కూడా ప్రతి ఒక్క వీడియో కింద జై సుధీర్ అనే కమెంట్ అయితే కామన్ అనమాట. అంత స్టార్డమ్ అయితే తెచ్చుకున్నారు. సో ఇట్లా ఒక జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీతో కొలాబరేషన్ ఉన్నప్పుడు మాట్లాడిన రోజుల దగ్గర నుంచి ఇప్పుడు వేరే స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నాం సుడిగాలి సుధీర్ గారిని. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే ఈవెన్ సుధీర్ కానీ వేణు కానీ ఎవ్రీ వన్ కేమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సుధీర్ మ్యాజిక్ షోస్ చేసుకుంటూ తర్వాత అంటే చిన్న షోస్లో వెళ్ళి పర్ఫామ్ చేసుకొని వచ్చి, నాకు చాలామంది మధ్యలో చెప్తూ ఉంటారు, మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి సుధీర్ వచ్చాడు, అప్పట్లో మ్యాజిక్ షో చేశాడు. ఎస్, అలా కష్టపడి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఇంతమంది అభిమానాన్ని తీసుకుంటున్నారంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ అది ఏదో ఈజీగా రాలేదు, దానికి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు పడుతూ, అంటే జనాల్ని నవ్వించడానికి తన మీద తన సెటర్లు వేసుకుంటూ జనాలు ఆయన మీద కామెంట్స్ చేస్తున్నా కూడా తను పడుతూ, ఈవెన్ వేణు విషయంలో కూడా ఒకప్పుడు ఆయన్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళందరూ బలగంతో హీ ప్రూవ్డ్ వాట్ హీ ఈస్. అట్లా మన టీం మెంబర్స్ అందరూ కష్టపడేవాళ్లే. అంటే ఇంకొకటి చాలా జనాల్లో ఒక ఇది ఉందండి, ఏంటంటే జబర్దస్త్కి ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎవరు పడతాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు, ఎవడు పడతాడు పేరు తెచ్చుకోవచ్చు. కాదండి, ఇప్పుడు మా దగ్గర మేము చేసిన జబర్దస్త్లో చేసిన అందరు టీమ్ లీడర్స్లో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇండివిజువాలిటీ అండ్ దే హ్యావ్ ఎ స్పెషల్ టాలెంట్స్, ఓన్ ఐడెంటిటీ ఉంది సార్. ఇప్పుడు
చంటి వాజ్ ఏ ఆర్జే, సుధీర్ వాజ్ ఏ మెజిషియన్, కార్తిక్ ఈజ్ ఎ వెంట్రలాక్విస్ట్, నేను ఐ డాన్స్ ఇమిటేషన్లో నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో రాఘవ హ్యాస్ డన్ సో మెనీ టీవీ షోస్. అట్లా ధన్రాజ్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. ఇట్లా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అంటే ఓన్లీ కామెడీయే కాదు, వీ హ్యావ్ అదర్ టాలెంట్స్ ఆల్సో. భాస్కర్కి మిమిక్రీ, అట్లా అన్నీ ఉంటేనే అవన్నీ ఉండి ఆ కెపాసిటీ ఉన్నదా కాబట్టి మేము టీమ్ లీడర్స్ అయ్యాం. ఏంటంటే చూసే వాళ్ళకి ఏంటంటే వాడయ్యాడు మేము కాలేమా, మేము వెళ్తాంలే, అరే మా పక్కింటోడు అడిగాడు రా నువ్వు టీవీలో కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను వెళ్ళి అవుతాను, మా చుట్టాలు అడిగారు. ఇది కాదు, ప్యాషన్తో మనం అవ్వాలని రావాలి తప్ప మా అమ్మ అడిగింది, మా నాన్న కోరిక ఈ కాదండి. ఎందుకంటే చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు మా నాన్న కోరిక నేను జబర్దస్త్లో కనిపి, మీ నాన్న కోరిక అనే దాంతో నువ్వు జస్టిఫై చేయలేవు. అది ఏదైనా కానీ సినిమా యాక్టింగ్గా కానీ ఏదే ప్రొఫెషన్ కానీ, మా నాన్న కోరిక అంటే ఒక లెవెల్ వరకు నిన్ను పుష్ చేస్తుంది. కానీ నీకు ఇష్టం ఉండి చేయగలగాలి తప్ప వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని కాదు. సో మా టీంలో మా జబర్దస్త్లో అందరూ టీమ్ లీడర్స్ కావచ్చు, ఈవెన్ యాంకర్స్ కావచ్చు. అనసూయ ఎప్పుడైతే తను పుష్ప చేసిందో లేకపోతే వేరే మూవీస్లో మంచి మంచి రోల్స్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేస్తాం. అంటే వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ బోట్ కదా. సో అందరు ఒకరు పైకి వెళ్తుంటే ఒకరు ముందుకు వెళ్తుంటే అందరికి హ్యాపీనే ఉంటుంది. కరెక్ట్. అండ్ మీరు యాంకర్స్ అన్నప్పుడు నాకు రష్మి గారు చాలా చాలా బాగా గుర్తొస్తుంటారు. పాపం మీ ఇద్దరు కాంబినేషన్లో ఏ పని చేసి అసలు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు తను. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. రష్మి యాక్చువల్గా నేను యాంకర్గా ఫస్ట్ యాంకరింగ్ చేసి తర్వాత జబర్దస్త్కి వచ్చాం కదా. స్టార్టింగ్లో ఆ యాంకర్ అనేది ఒకటి బయటకు వస్తూ ఉంటుండే నాలో. నేను తనకు చెప్పేవాడిని అంటే పక్కన రష్మి ఇది ఇలా మాట్లాడు, ఇది ఇలా చెప్పు అని కొన్ని స్టార్టింగ్లో చెప్పాను. బట్ తర్వాత షీ పిక్డ్ అప్ అండ్ ఏదన్నా ఉన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినా కూడా అనసూయ కానీ రష్మి కానీ సుధీర్ కానీ మేము ఫోన్స్ చేసి మాట్లాడుకుంటుంటాం. ఏదన్నా ఉంటే డిస్కస్ చేసుకుంటాం. ఇదిగో ఇట్లా అనిపిస్తుంది, ఐ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. ఈవెన్ ఇమాన్యుయల్ మొన్న బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా అన్నా నాకు ఇలాంటి అనుకుంటున్నాను, నేను బయటకు వస్తున్నాను, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నానా, మీ సజెషన్ ఏంటి, ఇవన్నీ మాకు జరుగుతూ ఉంటాయండి. సో రష్మితో ఏంటంటే వి బిలాంగ్ టు ద సేమ్ యాంకర్ ఫ్యామిలీ కదా, అది ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు. నాకు హిందీ బాగొచ్చు, రష్మికి హిందీ బాగొచ్చు కాబట్టి క్యారే తూరే అనుకుని మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకే. అండ్ నిజంగా ఇప్పుడు ఇమాన్యుయల్ నిజంగా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ప్రతి సీజన్లో ఒక కమెడియన్ తీసుకుంటున్నారు, ఆ కమెడియన్ టాప్ 5 వరకు వెళ్తున్నారు, ఒక నేమ్ అయితే తెచ్చుకుంటున్నారు. బట్ ఇమాన్యుయల్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు సార్ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇలాంటి ఒక కొడుకు ఉంటే బాగుండు, అంటే ఇన్సిడెంట్ ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా దాన్ని మళ్ళీ కామిక్ వేలోకి తీసుకొచ్చేసి అందరినీ నవ్విస్తూ అందరి హార్ట్స్ అయితే దోచుకుంటున్నాడు. రైట్ నో ఇమాన్యుయల్ ఆర్ట్ తీరు చాలా బాగుంది. అసలు మీరు చూస్తున్నారా జబర్దస్త్? ఇమాన్యుయల్ ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడో, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తున్నప్పుడు? చాలా బాగుందండి, నేను చూస్తున్నాను. ఆకలి మీద ఉన్నోడికి కరెక్ట్ దానికి వాల్యూ తెలుస్తుంది. సో ఎలాగైనా సరే దీన్ని సాధించాలి అనే దాంతోనే ఉన్నాడు. అది ఆటలో కూడా తెలుస్తుంది. మనోడు ప్రతి టాస్క్ని కూడా చాలా కష్టపడి అది ఎలాగైనా సరే గెలవాలనే ప్రయత్నంతో చేస్తున్నాడు. ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఎంతవరకు మాటలు వదలట్లేదు, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అంటే కంపేర్ టు అదర్ సీజన్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అది ఒక్క ఇమాన్యుయల్ ఒక్కడే రన్ చేస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. వన్ మ్యాన్ షో లాగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్.